ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఈరోజు సంతానం లేని దంపతులకు ఐవీఎస్ కేంద్రాలను ఉచితంగా గవర్నమెంటే చర్య తీసుకొని ఉచితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తాడపత్రిలో డాక్టర్ థామస్ గారు మరి సంతానం లేని దంపతులకు మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి 1,90,000 ఫీజులు కట్టించుకుంటూ మరి ఆ డబ్బులు కూడా ఎటువంటి గ్యారంటీ ఇవ్వకుండా మరి సంతానం నిజంగా అయితాయని గ్యారంటీ కూడా మేము ఇవ్వలేమని చెప్పి మరి చెప్తున్నారు. కాబట్టి మేము ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కోరుతున్నాం. ఎందుకంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో జనం సంతానం లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గానికి, మండలానికి, జిల్లాలకు కూడా ఉచిత కేంద్రాలు అనేది ఏర్పాటు చేసి మరి ఆ దంపతులను ఆదుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మహిళలకు సంబంధించి వాళ్లకు వైద్యానికి ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా ప్రతి ఒక్క ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఉచితంగా వైద్యం అందే విధంగా ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రి కొన్ని ఆసుపత్రుల్లో మరి ఆరోగ్యశ్రీ కార్డు వద్దని చెప్పి చెప్తున్నారు. మధ్యతరగతి ప్రజలు చాలా జనం ఉన్నారు, చాలా జనం పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదంటారు. చెయ్యి ఇరినా, కాలు ఇరినా, చిన్న చిన్న ఆపరేషన్లకు కానీ గడ్డ కట్టిందని చెప్పి, గడ్డ ఉందని చెప్పి పోతే కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదని చెప్పి హాస్పిటల్ యాజమాన్యం చెప్తుంది. మరి అక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు కూడా చెప్తున్నారు. మరి ప్రతి ఒక్క హాస్పిటల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు అన్నింటిలో కూడా మరి ఆరోగ్యశ్రీ కార్డు అనేది చిన్న వైద్యానికి కానీ, చిన్న సమస్యకు కానీ, చిన్న రోగానికి కానీ మరి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని బాధ్యతల పట్ల న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి మేము ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాని కోసం మేము ముందుగా ఉంటాం. ఎందుకంటే ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి నాయకత్వాన్ని స్థాపించి 2018లో మేము ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం స్థాపించినాం. ఎక్కడ గ్రామంలో కానీ, మండలంలో కానీ, జిల్లాల్లో కానీ, మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కూడా అన్యాయం జరిగితే మేము చూడలేము. కాబట్టి ప్రజలకు అందుబాటులో మేము కూడా ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి సంతానం లేని దంపతుల కోసము ఖచ్చితంగా అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం అందించే విధంగా మరి పేద ప్రజల కోసం ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, సంబంధిత అధికారులకు, వైద్య శాఖ మంత్రి మరి సత్యకుమార్ గారికి తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది ప్రజల సమస్య. ఎందుకంటే ప్రజలందరూ మనకు ఓట్లు వేస్తేనే మనం గెలిచినాము. అది దృష్టిలో పెట్టుకొని 5 ఏళ్ళకు ఒక్కసారే కాకుండా ప్రజలను పట్టించుకునేది. కాబట్టి ఈ యొక్క ఉచిత కేంద్రాలు మరి దంపతుల కోసము తక్షణమే ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. జై హింద్. దీనికోసం ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.